ఈరోజు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు నేషనల్ హైవే నుంచి బొజ్జన్నకొండ మాన్యుమెంట్ వరకు 1,37,00,000తో ఒక సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిగా అవించి ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు పార్లమెంటు ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అందరు శాసనసభ్యుల సమన్వయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా అనకాపల్లి ప్రాంతానికి ఒక మకుటాయమానంగా మణిహారంగా ఉన్నటువంటి బొజ్జన్నకొండ ప్రాంతం గురించి అనేక సందర్భాలలో మనం మాట్లాడుకుంటూ ఈరోజు ఇప్పుడే మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు అమర్నాథ్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే కేంద్రం నుంచి మనం 7,30,00,000 రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ తెచ్చుకున్నాము. నిర్మాణం కూడా ఇంచుమించుగా ఒక 3/4 అయితే పూర్తిగా వచ్చి తప్పనిసరిగా అది పూర్తి అవుతున్న సందర్భంలో ఈ ప్రాంతం మరింత పర్యాటకంగా అభివృద్ధి చెంది పర్యాటకులకు సదుపాయాలు కానీ ఒక అప్రోచ్ రోడ్డు కానీ నిర్మాణం చేసి మరింతగా ఏదైతే అభివృద్ధి లేదని అనుకున్న వాళ్ళకంతా కూడా ఇదొక ఒక నిదర్శనం అవ్వబోతుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ రోడ్డు ఉంది, అనేక సందర్భాల్లో పాడైనా కూడా ఎవ్వరు కూడా దీని గురించి పట్టించుకున్న సందర్భం లేదు. ఇవాళ అత్యధికంగా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి, ఎందుకంటే ఇది ఒక రోడ్డుగా చూడలేదు, ఇది పర్యాటకానికి ఒక అనుకూలంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో, ఎందుకంటే విశాఖపట్నం నుంచే కాదు విదేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షువులు అనేక మంది పర్యాటకులు ఈ బౌద్ధారామానికి వచ్చి ప్రార్థనలు చేయడం మనం చూస్తూ ఉన్నాము. భవిష్యత్తులో మరింతగా దీనికి వన్నెలు అదే విధంగా మనం ఇటువైపు బ్యూటిఫికేషన్ ప్లాంటేషన్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ కొండ ప్రాంతానికి వచ్చే అందరికీ కూడా ఇది ఒక మంచి ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, ఒక మానసిక ప్రశాంతతను, ఒక బుద్ధిజం యొక్క ఆచరణీయమైన మార్గాలైనటువంటి అహింసాయుత జీవన విధానాన్ని కూడా ప్రబోధించి భవిష్యత్ తరాలకి ఒక మంచి మార్గదర్శనంగా ఉండబోవాలని చెప్పి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ప్రజాప్రతినిధులందరూ కూడా ఎప్పుడూ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుంది. అనేక మంది ఎన్ని విమర్శలు చేసినా ఇప్పుడు మేము చేసిన అభివృద్ధే అదొక సమాధానం కాగలదని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, ఎందుకంటే దీని తర్వాత మనం అనకాపల్లి పట్టణానికి 32 సీసీ కెమెరాల ఎంపీ ల్యాడ్స్తో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలకి ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా ఇమ్మీడియట్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ సీసీ కెమెరా సిస్టమ్ ద్వారా, ఒక నిఘా వ్యవస్థ ద్వారా ఆ శాంతియుత వాతావరణాన్ని కూడా అనకాపల్లి పట్టణంలో కల్పించడం కోసం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమం అనంతరం అక్కడ కూడా టౌన్ పోలీస్ స్టేషన్లో 32 సీసీ కెమెరాలు ఎంపీ ల్యాడ్స్తో 10 లక్షలతో దాన్ని కూడా మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేయడానికి